వర్షాలు పడుతున్నాయి కదా, వజ్రాలు దొరుకుతాయని చెప్పి ఇక్కడ ఏరుతూ ఉంటారు. ఇది ఉంటారు, జనాలు అయితే ఉంటారు, ఏరుతూ ఉంటారు. వర్షం పడుతుంది కదా, ఏరుతున్నారండి లోన. ఏమైనా దొరికినాయా ఎవరికైనా? ఏంటి ఏమైనా దొరికినాయి అంట లోన? దొరికినాయి అండి ఎవరికైనా? మీకు తెలుసా అది ఎలా ఉంటుందో? ఏమైనా ఏరారా? ఏమైనా ఉన్నాయా రాళ్ళు? చూస్తా నేను. ఏమైనా దొరికినాయి? ఏమైనా డబ్బాలో గట్టిగా నింపా? ఏమైనా ఉన్నాయా ఎవరికైనా? ఏమైనా దొరికినాయా? దొరికినాయి ఈ మధ్యలో మొక్కలు ఏమ్మా? ఏమైనా దొరికినాయా? ఏమండి ఏమైనా దొరికినాయా? ఏమైనా దొరికినాయండి? పొద్దునండి ఎతికినాయా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్. ఈరోజు పరిటాలు వెళ్తున్నామండి. వర్షాలు పడుతున్నాయి కదా, వజ్రాలు దొరుకుతాయని చెప్పి ఇక్కడ ఏరుతూ ఉంటారు. ఇదిగోండి ఇటు కనపడుతుంది చూసారా, ఇదే పరిటాల ఊరు. ఇదిగోండి ఈ చెరువుని చూసారా, ఆ చెరువుకి ఆనుకొని ఉన్నది మొత్తం అటు సైడ్ ఏరుతూ ఉంటారు. మీరు ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళి మీకు చూపిస్తాను. పరిటాల ఊరండి. వెళ్ళే రూటు ఈ చివర అటు వెళ్ళిన తర్వాత అదంతా చెరువు ఉంటుంది. ఇప్పుడు తీసుకెళ్తాను అక్కడికి. ఉంటారు, జనాలు అయితే ఉంటారు, ఏరుతూ ఉంటారు. వర్షం పడుతుంది కదా, చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత. వెళ్ళడానికి వచ్చినట్టున్నాడు ఆయన. చూసారా బురద ఎలా ఉందో దరిద్రంగా. ఇప్పుడు ఈ బురదలో నుంచి వెళ్ళాలి. ఆ క్యాండిడేట్ అక్కడ నుండి వచ్చినాడేమో, అడుగుదాం. ఏరుతున్నారండి లోన? ఎవరు లేరా? చాలామంది ఉన్నారా? ఏమైనా దొరికినాయా ఎవరికైనా? అందరూ ఏరుతున్నారు లోన. ఇంకా ఇటు ఎక్కడో రూట్ మార్చారన్నారు, అటేనా? ఆ చేనులోనేనా? సరే సరే అండి. చూసారుగా, ఇది పరిటాల ఊరండి. ఇది చెరువు గట్టుకెళ్ళే దారి. బురదగా ఉంది. పొలంలో ఏరుతున్నారంట. వరస్ట్ రోడ్ అంటే రూట్ అది. లోనికి వెళ్దాం, అక్కడ కూడా మీకు చూపిస్తాను. వెళ్ళడానికి ఆటోలు వేసుకొని వస్తున్నారు చూసారా జనాలు. ఇదిగా అక్కడ చూడండి మనోడు, ఇదిగోండి ఆ చివరి కనబడుతున్నారు చూసారా, చివర. ఏంటన్నా అందరూ బాగా లోన్ ఎత్తుతుంటే నువ్వు ఇక్కడ ఎత్తుతున్నా? బురద చూసారా ఎలా ఉందా? ఈ బురద లోనికి తీసుకెళ్తాను. ఇదిగోండి జనాలు చూసారా, విజయవాడ నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి వస్తూ ఉంటారు. ఇదిగోండి ఆటోలు తీసుకొచ్చారు, కనబడుతుంది చూసారా ఎలా ఎత్తుతున్నారు. ఇదిగోండి ఫుల్ జనం. మొన్న ఈ మధ్య ఇక్కడ ఒక డైమండ్ దొరికిందండి, నీలం రంగు డైమండ్, 5 క్యారెట్లు డైమండ్. మార్కెట్ వాల్యూని ప్రకారం ఎంత ఉన్నా కూడా 7 లక్షలకు కొన్నారంట. ఇక్కడ నీలం కలర్ డైమండ్ దొరికింది ఈ ప్లేస్లో. చల్లాలి. బురద చూసారు అలా ఉందా. ఇప్పుడు కాళ్ళతో పాటు బూట్లతో పాటు మట్టి అన్నీ వచ్చేస్తాయి. ఇదిగోండి జనాలు చూడండి అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి అడుగుదాం, సైలెంట్గా సీక్రెట్గా తీద్దాం. చూసారా ఇలాగా పాపం వాళ్ళు ఏదో పొలం అని చెప్పి దున్నుకుంటే ఇది మొత్తం తవ్వేశారు. పాపం చాలా కష్టపడి ఎదుగుతున్నారు. చూద్దాం పదండి అక్కడికి వెళ్ళి. ఇదిగోండి ఇదంతా ఏరేసింది, ఇదిగో తవ్వుతున్నారు చూసారా ఇదంతా. ఇదిగోండి చూసారా ఎలా తవ్వారు. ఇది నిజంగా దొరుకుతాయా అంటే నిజంగా దొరికిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వస్తున్నారు. అంతకుముందు అటు దొరికి అటు ఏరే వాళ్ళ చెరువు దగ్గర, ఇప్పుడు పొలంలో ఎత్తుతున్నారు. వెళ్దాం. దొరికినాయండి ఎవరికైనా? దొరికినాయి ఎవరికైనా? ఓ చాలామంది ఉన్నారుగా. ఎవరు దొరికినాయి అంటండి? లేదండి, ఎవరు అనుకున్నట్లేదు. ఎన్ని రోజులు నుండి వస్తున్నారు మీరు? 4 రోజులకి, వారానికి 1 రోజు వస్తాం. ఈ ఊరేనా? విజయవాడ. అబ్బో, 4 రోజుల నుండి వస్తున్నారా? వారానికి 4 రోజులు కొత్త. డైలీ రాలే.
చాలా మంది వచ్చారు, మరి ఏరితే ఎవరికి ఒక్కడు కూడా దొరకలేదా? చెబుతారండి మనకి. అంతేనంటారా? ఇప్పుడు నీకు దొరికింది అనుకో, ఆ, నువ్వు చెబుతావా? ఆ, వాళ్ళు కూడా అంతే, నేను కూడా అంతే. ఆ, ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకరు ఎల్లడైద్ది ఆ. అంతే. అదేలేండి. మీకు తెలుసా అది ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుందంతా. మీరు ఎప్పుడు చూడలే? ఎప్పుడు చూడాలి. ఆ. ఏదో శ్రద్ధ అది మనం మరి ఏమైనా ఏరారా? ఏరలేదండి. ఇప్పుడే వచ్చింది నేను కూడా. ఆ. మరి ఇది అవును ఇది కాదని చెప్పి మీకు ఎలా తెలిసి ఇది తెల్లగా ఉంటుంది అని చెప్పడమేనా? చెక్ చేసుకుంటారు. ఆ, విజయవాడ పోయి అందరూ చెక్ చేసుకుంటారు. ఇక్కడ వస్తారంట చెక్ చేసేవాళ్ళు. ఆ. ఏమన్నా ఉన్నాయా రాళ్ళు చూస్తా నేను? లేదండి. వీళ్ళందరూ అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చిన వాళ్ళు అనుకుంటా కదా? అంతా పొరుగులోళ్ళే. ఆ. ఆ ఊరు ఆ ఊరు ఈ ఊరోళ్ళు అసలు రారు. వస్తుంటారండి. వీళ్ళు కాదు ఎప్పుడన్నా రోజు ఆ. వస్తుంటారు. ఏమన్నా దొరికినాయి ఏమైనా? ఏ ఊరు నుండి వచ్చారు? ఆ? అడ్రోడ్డు అటు రోడ్డా? ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? ఈరోజు వచ్చి ఆ. ఏం దొరకలేదా? ఏమన్నా డబ్బాలో గట్టిగా నింపా ఏమైనా ఉన్నాయా? ఆ? ఏం లేవా? ఆ. ఈ ఊరేనా? కంచిజర్లా? అక్కడ చూసారా చాలామంది ఉన్నారు అక్కడే కొట్టేసుకొని. అక్కడికి వెళ్దాం ఒకసారి. కొట్టేసుకుని చూసారా చాలామంది ఉన్నారు. మరి వాళ్ళని కూడా అడుగుతాం వెళ్ళి నేను దొరికినాయా లేదా అని. వీళ్ళు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదండి. ఏ మాట ఆ మాట విని దొరుకుతాయంటే విజయవాడ నుండో లేకపోతే పక్కన గుంటూరు నుండో వర్షాలు పడితే వస్తాయి దొరుకుతాయి అన్న దీని మీద వస్తారు. దీంట్లో పని పెట్టుకొని వచ్చేవాళ్ళు కొంతమంది, సెలవు పెట్టుకునే వాళ్ళు కొంతమంది, చాలామంది ఉంటారు దీంట్లో. నేను భోజనాలు తెచ్చుకొని భోజనాలు చేస్తున్నారు. ఏడ కూర్చుంటే సాయంత్రం వరకు వేస్తారు వెళ్ళిపోతారు. దొరికినాయా? ఎవరికైనా ఏమైనా దొరికినాయా? ఎవరికి ఏమి? నేను అటు కూడా ఏరుతున్నారు ఏంటి? అటు సైడ్ కూడా ఏరుతున్నారా? అటువైపు ఇటువైపేనా? ఏం దొరికినాయి అంట? ఎవరికి ఏమి? భోజనం 80 రూపాయలు 180 రూపాయల. అంతేనా? నేను దొరికినాయా మరి? ఏ మరి మొక్కలు రెండు చూపించి దున్నేటప్పుడు కొత్తన్నారు వాన పడ్డదుగా చేలు దున్నారు జొన్న దొరికి బాగుంది. ఏం దొరుకుతున్నాయంట? చెమట్ల రైతులు పొలాలుగా ఓడగమ్ముతారని దొరికిన చెమట్ల 2 రోజులైనా కమ్ముకుంటున్నారు. తెలుగు పోయి పిలిపించుకొని ఈ చేను నీది చెప్పాల నాయకురావు దొరికింది అన్నారు అనుకో ఇంటికని వస్తాడు. అమ్మడిదాం నీ తెలియదేమో అది దొరికిందంటే ఫోటో తీసారు బాగా ఇక్కడ దొరికినాయా? జొన్నగిరిలో అమ్మారా? అదే చూపెట్టి వాళ్ళు లైసెన్సులు ఉంటే కొత్త పెట్టుబడులు పెడతారు పోలీసు వాళ్ళకి. ఆడ అమ్ముకున్నారు చాలా మంది ఇక్కడ వాళ్ళు. అది దొరికినాయి ఈ మధ్యలో మొక్కలు దొరికినాయి. ఆడో దొరుకుతాయి. వాళ్ళు అక్కడ చూపించకుండా జొన్నగిరి అమ్ముకొని వచ్చినా చెబుతున్నారు. తిన్నాక డబ్బులు అయిపోయినాక చెబుతున్నారు. జొన్నగిరిలో దొరక్కనా? ఆడ దొరికి ఆడ ఇక్కడ దొరికాయి అక్కడ రోడ్డు వాడు దొరికి దాన్ని కట్టేయాలంటే బ్రిటిష్ వాడు తవ్విన బాయిలు అయ్యి మైనింగ్ ఉందనే వాడు తవ్వింది. చెరువులో బావి చెరువు కాదు అది చెరువు అది కాదు పైన చెరువు అక్కడ ఉన్న పైన ఇది బాయా బాయిలు తవ్వారు బ్రిటిష్ వాళ్ళు. 3 బాయిలు తవ్వి జల్లలేసి తీసుకొని తిన్నారు. అప్పుడే జారిపోయిన దొరికిపోయినట్టు ఇది జరుగుతుంది. మైనింగ్ పెట్టి ఆఫీస్ పెట్టి వాటర్స్ పెట్టి 3 బాయిలు తీశారు ఇక్కడ ఆ పల్లెల్లో. అయ్యో నీళ్ళు ఉండటం వల్ల ట్యాంకులు కట్టుకొని వాడుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. చెరువు ఊడిపోయిందిగా. 2 చెరువు పైన ఉంది పెద్ద చెరువు అది. మంచి రంగురాళ్ళు పెట్టారు. చెప్పింది పెట్టమని
కలిసి వద్దా నీకు పెట్టుకున్నా కలిసి రావట్లేదు ఏం చేస్తాం మరి కలిసి వచ్చిందా మరి ఏది కలిసి వస్తే తిరగటం ఎందుకు ఏదో దాంట్లో రాళ్ళు పెట్టుకుంటే కలిసి ఉంటా అందరు రాళ్ళు సర్వీస్ అయిపోయింది అమ్మాయి ఏమన్నా దొరికినాయా? పెద్ద సంచే పెట్టావుగా, పెద్ద సంచే పెట్టావుగా. ఏమన్నాయా మరి రాళ్ళు? ఏ ఊరు? ఏడానికి వచ్చారా? ఏదో ఒకసారి చూపించి చూద్దాం. అవి రాళ్ళు కాలే, అవి కావమ్మా. ఎక్వేరియంలో పెట్టుకుంటారా రాళ్ళు? అవి కావమ్మా, అయితే రాళ్ళు. ఏది చూపించు ఒకసారి, ఇటు తీసురా. అలాగా ఈ బాల్ ఉంటుంది చూసారా, బాల్ లాగా ఉంటుంది. అది ఏ బాల్ అంటే ఈ బండిలో బేరింగ్ బాల్స్ ఉంటాయి చూసారా, బేరింగ్ బాల్ లాగా ఉంటుంది. అవి కాదమ్మా, అది కాదు, అది మామూలు రాయి. అది ఆ రాయి కాదు. ఏమంటే అది దొరికినాయా? ఏ మొక్కలు ఉన్నాయా? ఏం దొరికినాయా? ఏం దొరికినాయా? ఏం లేదా? ఎవరు కొన్నారా? ఇక్కడనా? కజీదారులే. ఎప్పుడొచ్చారండి? ఏం దొరికినాయన్నా? ఏం దొరికినాయండి? ఉన్నాయా మొక్కలు ఏమన్నా? ఎవరేనా? విజయవాడ ఎందుకమ్మా? ఏం దొరకలేదా? వస్తున్నారు? ఎన్ని రోజుల నుండి వస్తున్నారేంటి? రామన్నపేట దగ్గర కదా, అటు అటు వెళ్ళలేదా? అక్కడ పోలీసు వాళ్ళు వస్తున్నారా? ఏం లేదే, మొన్న వెళ్ళొచ్చాను, ఎవరు లేరు. జనాలు బాగానే వస్తున్నారుగా. మధ్యకాలం ఎవరికైనా దొరికినాయంట? దొరికిన వాడు చెప్తారా ఏంటి? ఏం రాళ్ళు? ఎక్కడి? కెంపులా? పెద్దయ్యా? తూకాలు చిన్నయ్యా పెద్దయ్యా? చిన్న చిన్నయ్యా? కొత్తలో ఏమైనా ఉన్నాయా? ఎంత ఉంటాయి సైజులు? గోలీ ఎంత ఉంటుందా? 10 క్యారెట్లు అలా ఉంటుంది. అంతేనా? ఏ రంగులు ఉన్నాయి? అవి పొద్దునండి ఎతికినాయా? మామూలు రాళ్ళు ఇవన్నీ, తేనె రాళ్ళు అన్నీ ఇందులో కానీ తేనె రాయి అది కాదు. తేనె రాళ్ళు ఇది
ఇదండి కెంపు టైపు గార్నెట్ అంటారు ఇది. కలర్ దొరికింది ఇది తేనె రాయి. ఇది గార్నెట్, ఇది కెంపు టైప్. ఈ రెండు ఉన్నాయి చూసారా, ఈ రెండు ఒక రాయికి సంబంధించింది. కానీ బ్లాక్ ఉంది దీంట్లో, అది ఒపెక్ ఉండకూడదు. ఒపెక్ అంటే ఇనుము శాతం ఉంటుంది. అది ఓన్లీ మొన్న పచ్చ దొరికింది అటు. చిన్న మనం పుట్టుకలాగా 2 దొరికినాయి. వచ్చింది సాంగ్స్ కూర్చుంటుంది అమ్మాలని. ఇక్కడికి వచ్చి అమ్మడానికి చూసాడా? ఇది నదిగాలం ఉన్నారు కొనేవాళ్ళు. నదిగాలు ఎందుకు ఉంది లేరు? బోల్డ్ మంది ఉన్నారు, బేరగాళ్ళు ఉన్నారు. నందిగా మొత్తం ఆడేగా, బేరగాళ్ళేగా. రామన్నపేట చుట్టూ. మూడు రోజుల నుండి వస్తున్నారా ఇక్కడికి? ఏమి లేదు. పరిటాల చెరువు అండి. ఈ చెరువుకి ఇదిగో చూసారు అటు చివర అలాగా, ఇదిగోండి అక్కడ, ఇదిగోండి వీళ్ళు కనబడుతున్నారా? ఇది చెరువు, పరిటాల చెరువు ఇది. అక్కడ ఏరుతున్నారు చూసారా, అక్కడ పరిటాల చెరువుకి అవతల పక్క ఏరుతున్నారు. ఇదిగోండి మనోడు తవ్వుతున్నాడు చూసారా. ఇదిగోండి ఇది పరిటాల చెరువు. ఇదిగోండి చెరువుకి అవతల పక్కన కనబడుతున్నారు చూసారా వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ డైమండ్స్, వజ్రాలు ఏరుతూ ఉంటారు ఇక్కడే. ప్లేస్ మొత్తం ఇది బ్రిటిష్ కాలం టైంలో ఇదంతా ఏరేసారండి. ఏరి జల్లెడ పెట్టారు ఇదంతా. పాత జమానాలు ఇది ఆల్రెడీ ఏసి కొట్టేసింది ఇదంతా. యాక్చువల్గా ఇది బావి. ఇది పాత వాళ్ళకంటే ఎవరికైనా తెలిసిద్దిలే కానీ పరిటాల చెరువు అంటారు. ఇక్కడ దొరుకుతాయి. బ్రిటిష్ కాలం టైంలో ఇదంతా ఇది తవ్వేసి ఏరేసి జల్లెడ పెట్టారు ఇదంతా. ఇదిగోండి దానికి ఆనుకున్న ప్లేస్ ఇది, పొలం ఇదంతా. ఇది చూసారా, ఇది మొత్తం ఏరుతున్నారు. ఇదంతా పొలం, మొన్నే దుక్కు తిన్నారు. ఇదంతా మొత్తం ఏరుతున్నారు. ఇదిగోండి ఆటోలు వేసుకొని వస్తారు, బండి వేసుకొని వస్తున్నారు. ఇదంతా ప్లేస్. ఇదంతా గులకరాళ్ళు అవి కనబడుతూ ఉంటాయండి. దొరికినవి అయితే ఉన్నాయిలే కానీ సందర్భం అని చెప్పి ఎవరు చెప్పరండి. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే బేరగాళ్ళు, మంచి బేరగాళ్ళు చూసుకొని అమ్ముకుంటూ ఉంటారులే కానీ దొరుకుతాయా లేదన్నది తెలియదులే. కానీ దొరికిన వాళ్ళు చెప్పరు దొరికినాయి అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, టైం తీసుకుని ఎవరికడికి అమ్ముకుంటారు. ఇది ఇక్కడ జరిగే ఇది.